నెల్లూరు ప్రజల చరకాల కోరిక ఏంటంటే అసలు యాక్చువల్గా ఫ్లైఓవర్ రావాలి. అక్కడ తప్ప ఊరంతా ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ ఉండకపోతే అండర్ పాస్ మీకు నెలలు వేయడం పక్క ఇక్కడ రోడ్లు రిపేర్ చేయడం వెహికల్స్ ట్రాఫిక్ సమస్య ఒకటి. ఈ సైడ్ పొగతోటి సార్ కంప్లీట్గా హాస్పిటల్ లేదు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు టిట్కో హౌసింగ్ గురించి అల్లీపురము వెంకటేశ్వరము గురించి మా టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు ఆదేశానుసారము రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో పంప్ ఆపరేటర్స్ లేరు, అక్కడక్కడ లైట్లు వెలగడం లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా పవన్ గారు తీసుకొచ్చారు. వాటి మీద కమిషనర్ గారికి చెప్పంగానే కమిషనర్ గారు స్పందించి వెంటనే పిలిచి ఆపరేటర్లని వాళ్ళని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా ఏంటంటే నెల్లూరు నియోజకవర్గం రూరల్ ఇన్ఛార్జి శేఖర్ రెడ్డి గారు, మా జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు, మా అడ్వకేట్ మురళీ గారు, కరీం గారు, పవన్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక రిప్రజెంటేషను కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కూడా రామలింగాపురం రోడ్డు గురించి అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డు చాలా పోయేదానికి పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదేవిధంగా కూడా గోమతి నగర్లో ఒక 25 మీటర్స్ రోడ్డు వేయలేదు, అంతా ఉంది. అటు ఇటు లెఫ్ట్ రైట్ ఉంది, మధ్యలో ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. అది కూడా దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కమిషనర్ స్పందించి వెంటనే వాటిని ఏర్పాటు చేయమని డీఈకి ఎస్సీకి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు చెప్పంగానే స్పందించారు. చాలా సంతోషంగా ఉంది. మా ఇన్ఛార్జి రూరల్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.